చల్లని చూపు నన్ను తాకెను నా యేసయ్యా, నీ మెల్లని పిలుపు నన్ను పిలిచెను నా యేసయ్యా. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును. ఆరాధన ఆరాధన నీవే యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఈ వాక్య పరిచర్య నడిపించబడునుగాక. చిన్న ప్రార్థన నాతో పాటు మీరు చెప్పగలరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ వాక్య అంశం ఏంటయ్యా అంటే దేవుని మాట. చెప్పండి నాతో పాటు, దేవుని మాట నా నోట ఉంటే అద్భుతాలే కదా. ఏంటేంటి చెప్పండి? దేవుని మాట నీ నోట ఉంటే, పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట, దేవుని మాట నీ నోట ఉంటే ఏంటమ్మా? చెప్పండి అమ్మా. ఆమేన్. ఆమేన్ అంటే బాగా చెప్తారు. అసలు విషయం ఏంటంటే దేవుని మాట అక్క నీ నోట ఉంటే అక్క నువ్వు అద్భుతాలు చూస్తావక్క. అది నేను చెప్పమనేది. దేవుని మాట మన నోట ఉంటే అద్భుతాలు ఎలా జరుగుతాయో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దేవునికో మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్.
రైట్. చూడండి, మనము బంధకాల్లో ఉంటాం, కొన్నిసార్లు బాధల్లో ఉంటాం, దుఃఖంలో ఉంటాం. వాటన్ని విషయము దేవునికి తెలుసు. అరే, నా బిడ్డ బంధకాల్లో, కట్టుబాట్లలో బంధించబడి ఉంది, చాలా బాధల్లో ఉంది, చాలా దుఃఖంలో ఈ సమయంలో ఉందన్న సంగతి దేవుడికి ఆ విషయం తెలుసు. కానీ ప్రతి దానికి నువ్వు నేను దేవుడి మీద ఆధారపడకుండా ఏ విధంగా వాటి నుంచి విడుదల పొంది ఏ విధంగా అద్భుతాలు చూడగలమో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూద్దాం. హెబ్రీ 11:1-2. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దాన్ని బట్టియే కదా పెద్దలు సాక్ష్యము పొందిరి. జాగ్రత్తగా చూడండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన, మళ్ళీ చెప్పండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన చదవండి, నిర్మాణమై ఉన్నవనియు అందును బట్టి దృశ్యమైనది కనపడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుడి. ప్రియులారా, ఈ వాక్య సారాంశం ఏంటంటే, ఒకప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంది? ఈ ప్రపంచం అసలు ప్రపంచం ఉందా? ఈ భూమి ఉందా? ఈ ఆకాశం ఉందా? ఈ వాయువులు, ఈ చెట్లు, ఇవన్నీ ఉన్నాయా? ప్రపంచం అనేదే లేదు అసలు విశ్వంలో. శూన్యము, నిరాకారము, నిశ్శబ్దంగా ఉందంట. కానీ అందులో దేవుని వాక్యం అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆ 2వ వాక్యం చదవండి. దానిని బట్టియే కదా ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేని వలన నిర్మాణమైంది ప్రపంచం? దేవుని వాక్యం వలన ఈ ప్రపంచమే నిర్మాణమైందంట. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్కు. దేవుని వాక్ అంటే దేవుని నోటిలోంచి వచ్చిన శబ్దము ద్వారా. మనకు తెలుసు, ఈ భూమిలో ఉన్న సమస్తమును ఆయన ఎలా సృష్టించాడమ్మా? ఎలా సృజించాడు? వాక్కు ద్వారా, వాక్యము ద్వారా. వాక్యమే దేవుడైన మన దేవుడు యేసయ్య. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వాక్కుగా మారి, చూడండి, వాక్యము వాక్కుగా మారి శూన్యములో ఈ సృష్టిని సృజించిందంట. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని ఏ సాటెదా. నజరేయుడా నా యేసయ్యా అంటే శూన్యములో మొత్తము ఈ ప్రపంచాలను, ఒక ప్రపంచం అనలు, అక్కడ ప్రపంచాలను సృష్టించింది ఆయన వాక్యం అంటున్నాడు. కాబట్టి వాక్యము అనగా మనం ఏమనుకున్నాం? వాక్కు, దేవుని వాక్కు. మరి వాక్కుకి
ఏముంటే ఆయన అంత కార్యం చేయగలిగాడు? శక్తి, బలము. సో ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏదైనా శూన్యంగా ఉందా? నీ ఆర్థిక పరిస్థితి జీరోకి వచ్చేసిందని బాధపడుతున్నావా? నీ ఆరోగ్య స్థితి ఇక అయిపోయింది నా పని, పక్కన వాళ్ళు కూడా ఇంకెక్కువ కాలం ఉండడంటమ్మా, ఈడి మొహం ఈడెవడు చెప్పేదానికి, డాక్టర్స్ మరి గుంజుదామని డబ్బులు, అబ్బో ఇట్స్ వెరీ క్రిటికల్ మూమెంట్ అంటారు. కానీ ఆయన వాక్కు ద్వారా శూన్యమైపోయిన నీ ఆరోగ్య స్థితి మరలా తిరిగి ఆరోగ్యం పొందుకొనుగాక. నీ యొక్క ఆర్థిక స్థితి బలపరచబడునుగాక. నీ సమస్యలన్నీ యేసు నామములో, యేసు వాక్కు ద్వారా అవన్నీ కూడా మరి అద్భుతాలు చేయు రీతిగా నడిపించబడునుగాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నీ నోటిలో నా నోటిలో, అందుకే చెప్పమన్నాను కదా అక్క, నీ మాట ద్వారా అద్భుతాలు జరగాల. కానీ నాకు చెప్పమన్నాను ఒకళ్ళకొకళ్ళు, ఇదే అన్నమాట. మన నోటిలో ఆ వాక్కు ఉంటే, ఏ వాక్కు? దేవుని వాక్కు ఉండాలా, దెయ్యం వాక్కు ఉండాలా? ఇప్పుడు మన నోట్లో దేవుని వాక్కు ఉందా, దెయ్యం వాక్కు ఉందా? నిజంగా చెప్తున్నారా? నిజంగా దేవుని వాక్కు ఉందా మన నోట్లో? ఇప్పుడు అడుగుతున్నా, నోట్లో ఉందంటున్నావే, బైబిల్ కంప్లీట్ చేసావా నువ్వు? నిన్నే అడుగుతున్నా కోమలి, నువ్వు కంప్లీట్ చేసావా? చేయలే. ఇంకెందుకు ఉంటుంది మీ నోట్లో దేవుడు వాక్కు? ఇది నా దేవుడిది. ఇదేంటి పుస్తకాన్ని చూపించి దేవుడు అంటున్నాడు? విగ్రహారాధన అంకులు అంటారేమో. ఇది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే. వద్దు నాయన, ఈ వాక్కును, ఈ వాక్యాన్ని నీ నోటితో జపించకుండా, ధ్యానం చేయకుండా నీ నోట్లో దేవుని వాక్యం ఉందా? నువ్వు చెప్పితే అన్నీ జరిగిపోతాయి అద్భుతాలు. ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? దేవుడు నేర్పిస్తున్న పాఠం అదే. నయమాన్ అనే సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, అతనికి వచ్చింది మామూలు జలుబు దగ్గు కాదు, కుష్ఠరోగం. అతను ఎవరు? పరాక్రమంతుడైనటువంటి సైన్యాధిపతి. కత్తి తీసుకొని నిలబడ్డాడంటే శత్రు సైన్యం. అటువంటి వీరాది వీరుడికి, సూరాది సూర్యుడికి వచ్చింది కుష్ఠరోగం. ఎవరో చెప్పారు, చిన్నపిల్ల చెప్పింది, మా దేశానికి పొమ్మను, ఇజ్రాయేలులో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అమ్మగారు మీరు పోయి అయ్యగారిని అక్కడ ఒక్కసారి ఆయన దగ్గర పోతే ఆయన బాగు చేస్తాడమ్మా, చాలా గొప్ప శక్తివంతుడైన దైవజనుడమ్మా, ఆయన దేవుని దాసుడమ్మా అని చెప్పింది. వచ్చాడు. ఓ రాంగలోనే ఆయన వచ్చి ఆయన శరీరం అంతా ఆయన చేత్తో తవిడి స్వస్థత పొందుపో అన్నాడా? ఏమన్నాడు? ఆయన కూడా చెప్పలా. ఎవరికి చెప్పాడు? శిష్యుడు గెహాజీ యోర్దాను నదికెళ్ళి 7 మార్లు మునగమన్న ఆయన అనుకున్న కార్యం జరుగుద్దేని చెప్పాడు. ఫస్ట్ ఏమో అలిగాడు ఈయన, మా దేశంలో లేవు నదులు? ఈ మురిగిపోయిన ఈ యొక్క యోర్దాను నీటి కంటే స్వచ్ఛమైన నదులు, మహానదులు లేవా అనుకొని గర్వపడ్డాడు. కానీ మళ్ళా తన దాసుడే చెప్పినటువంటి మాట విని తగ్గించుకొని వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఎన్నిసార్లు మునిగాడు? ఒక్కసారి మునిగాడు. 6 సార్లు మునిగాడు. ఏం కాలేదంట. అప్పటికి ఆయన విశ్వాసం తొలగల, నమ్మకం తొలగల. దైవజనుడు 7 మార్లు అన్నారు కదా అని 7వసారి కూడా మునిగి లేచాడు. లేచిన తర్వాత అద్భుతం కాదు, మహా అద్భుతం జరిగింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసంగా తల్లి, ఎస్, నీటి వలన అద్భుతం జరిగింది. ఆ యోర్దాను నదిలో మునుగు అంటే, యోర్దాను కాదు, పోతా పోతా పక్కన పిల్లకాలం ఉంటే మునుగు అని ఉంటే కూడా, ఆ యోర్దాను నీటి వల్ల కాదు ఈయన స్వస్థపడింది.
దైవజనుని నోటిలోంచి వచ్చిన ఆ వాక్కు నమ్మితే కొట్ట చప్పట్లు మళ్ళీ గట్టిగా. ఎందుకు ఆ వాక్కుకి ఎందుకంత పవర్ ఉంది? ఎందుకంత పవర్ వచ్చింది? దేవుని వాక్కు, ఎలీషా గారి వాక్కులో, ఆ మాటలో. ఆయన దేవుణ్ణి ప్రతినిత్యం ధ్యానం చేసుకునే వ్యక్తి, దేవుని మాటలకు లోబడి ఆయన పరిచయం చేస్తున్న వ్యక్తి, డబ్బు కోసం ఆశించిన వ్యక్తి కాదు. ఒక జత బట్టలు ఉండేయంట ఆయనకి, అయ్యే ఉతికి వేసుకునేవాడట. వీడి మధ్యలో ఒకసారి ఈ సిరివెద్యాసపు నయమాన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతా ఉంటే వెండి బంగారాలు మంచి దుస్తులు తెస్తే ఈడు ఆశపడ్డాడు. శిష్యుడు ఆశపడి వెళ్ళాడు, తెచ్చుకున్నాడు ఆ బట్టలు, దాంతోపాటు కుష్టు తెచ్చుకున్నాడు కదమ్మా. దేవుని శక్తితో నింపబడినటువంటి వ్యక్తి ఎలీషా. ఆయనేమి అతీతుడు కాదు, పైనుంచి డైరెక్ట్గా ఊడిపడడు. నీకులాగా నాకులాగా మామూలుగా తల్లి గర్భమున రూపింపబడి భూమి మీదకి తీసుకురాబడినటువంటి మానవుడు. ఏలియా ప్రార్థించగా ఆకాశము వర్షం పడడం ఆగిపోయిందంట. మరలా ప్రార్థించగా, ప్రార్థన అంటే నోట్లోంచి వచ్చేదేగా, కళ్ళతోటి అంటాడా? నోటితోనేగా. ఒకసారి ఎలీషాలాగా మనం కూడా ఆకాశమా వర్షమా ఆగిపో అన్నాడు. ఆగిపోయింది. సృష్టి ఒక మనిషి యొక్క మాటకు లోబడింది. ఎందుకంటే ఆ వర్షం అంట ఈయన మాట్లాడేటప్పుడు అలా చూస్తే ఆయన నోటి నుంచి వచ్చిన వాక్కులాగా కనపడలేదట, అది దేవుడులాగా కనపడ్డట. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. మరొక మనిషిని మనం చూసుకున్నట్లయితే యెహోషువ. వీళ్ళందరూ నోటి మాట పవర్, వాళ్ళ నోటి మాటలో ఉన్న పవర్ ఏమీ లేదు. వాళ్ళు మనకులాగే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవాల్సిందే, లేకపోతే కంపు కొట్టుద్ది. కానీ ఆ శక్తి వాళ్ళు ఎక్కడి నుంచి పొందుకున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం, ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం. దీన్ని ధ్యానం చేసుకుంటూ, దీన్ని చదివి, దాన్ని ఆకలింపు పట్టుకొని, దాన్ని జీర్ణించుకొని, దానిలోని మర్మాలు తెలుసుకొని అప్పుడు ఉపయోగించు. నువ్వు చెప్పినట్టు, నేను చెప్పినట్టు ప్రకృతి వినుగాక. యెహోషువ ఏమన్నాడు? సూర్యుడా ఆగు, చంద్రుడా ఎస్ అయ్యోను లోయలో నిలువంటే బొమ్మల్లాగా నిలిచిపోయినాయంటమ్మా. ఇటు సూర్యుడు అటు చంద్రుడు. ఎప్పుడన్నా మీరు చూసారా సూర్యుడు చంద్రుడు అటు ఇటు దిక్కుల్లో నిలవడం? అంటే మేబీ అది ఏ పరిస్థితులు అన్నాడు? సూర్యుడు దిగిపోతుంటే ఇక్కడ ఇజ్రాయేల్ సైన్యం ఓడిపోతుంది. సూర్యుడు ఉన్నాడనుకో బ్రైట్గా, వాళ్ళు గెలుస్తున్నారు. అందుకని వీళ్ళు వేస్తున్నాడు, చంద్రుడే ఆగరను, సూర్యుడే ఆగ దిగిపోక, రెండూ నిలిచిపోయాయి. నోటి మాట. ఎవరి నోటి మాట? యెహోషువ నోటి మాట. అది దేవుని మాట దేవుని శక్తి పొందుకొని, దేవుని వాక్కుని అభ్యసించి, దేవుని మీద నమ్మకం పెట్టుకొని, దేవుని మీద విశ్వాసంతో పలికిన మాటతో సృష్టిని శాసించాడు. ఈరోజు నువ్వు నేను ఎవరైనా సరే అదే స్థితికి తీసుకురాబడదు గాక. అసలు వీళ్ళందరూ మనకు వద్దు తల్లి. యేసయ్యను చూసుకుందాం. యేసయ్య మనిషిగా, మానవుడే కదా కదా? మానవ అవతారుడమ్మా, మానవుడిగా వచ్చాడు ఆయన. ఆయన దేవుడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన అన్యజనులకి, స్నేహితులకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు. ఆయన అందరికిలాగా ఒక స్త్రీకి పుట్టాడు, అతను మనిషే అంటున్నాడు. సరే, మీరు అలాగే అనుకోండిరా. ఆ యేసయ్యలో ఉన్న ఆ ప్రభావం, ఆ శక్తి మాకు తెలుసు. యేసయ్య ఏమన్నాడంటే, ఊత చేయగలిగిన వాడిని ఒకటి దగ్గరికి వెళ్ళి అంటాడు. ఏమంటాడంటే, వాడు ఇట్లా చూస్తుంటాడు యేసయ్యని. చూద్దాం ఆ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయము
మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతాం. అమ్మా, ఆ మనుషునితో, అంటే ఆ ఊచ చేయగలిగినటువంటి మనిషితో, నీ చెయ్యి చాపు అనగా, అమ్మ అతనికంట ఒక చెయ్యి ఊచ చెయ్యి, ఒక చెయ్యి బలం గల చెయ్యి. ఆ మనుషునితో యేసయ్య ఏం చెప్పాడు? నువ్వు చెయ్యి చాపు అనగానే, చదవండి అక్కడ బాగా గమనించండి. ఆ చెయ్యి అంటే ఊత చెయ్యి రెండవ చెయ్యి వలనే అది బాగుపడెను. కొట్టచ్చుగా చప్పట్లు గట్టిగా. ఇవన్నీ ఉద్యోగం కలిగించే మాటలు. దేవుడు మనకి, నేనున్నాను మీ పక్షముగా, నేనేమన్నా చేయగలను. నా నోటి వాక్కును పంపించి దేవుడు యేసయ్య ఇదిగో ఇక్కడే నీ చెయ్యి చాపు అన్నాడు. అంతే. ఆయన గుడ్డివాడికి ఒక ఆయింట్మెంట్ చేశాడు, ఉమ్మి రాసి ఉమ్మి చేసి ఆ బురదని తీసి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అక్కడ యేసయ్య ఆయన వైద్యుడైపోయాడు అక్కడ. ఇంకొకటికేమో చేత్తో ఆడిచ్చాడు తల, ఇంకోటితో ఇక్కడేమన్నాడు? నోటి మాటతో నువ్వు చెయ్యి చాపు అన్నాడు. రెండోది బాగుపడి ఉన్న చెయ్యిలాగా ఆ చెయ్యిని చాచాడంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు, దైవ వాక్కు యేసయ్య నోటిలో ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు. కానీ ఆయన దేవుళ్లాగా ఎక్కడ కనపరచుకోలేదమ్మా. నేను దేవుని కుమారుడిని, దేవుని కార్యాన్ని నెరవేర్చుటకు వచ్చిన వాడిని అని చెప్పాడే కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధమైనటువంటి అబ్బురపరిచే విషయాలను యేసయ్య చెప్పలేదు. ఒకసారి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు, ఇదిగో నీ దగ్గర శిష్యుడిగా ఉన్న నా పెనిమిటి అకాల మరణం చెందాడు. అప్పుల వారు వచ్చి నా ఇద్దరు కుమారులను తీసుకొని బానిసలుగా తీసుకెళ్ళిపోతాము. మా అప్పులు తీరిన దాకా నీ ఇద్దరు కుమారులు బానిసలుగా ఉంచుతాను అంటున్నారయ్యా, మరి ఏం చేయమంటావు నాయన అంటే, ఆయన ఏమంటాడు? నువ్వు పోయి నీ దగ్గర ఎన్ని సమకూర్చుకోగలిగితే అన్ని పాత్రలు సమకూర్చుకొని తలుపులు వేసుకొని ఆ పాత్రలో ఉన్న నూనెను పట్టుకో అంటాడు. ఇంకంతకు మించి ఏమైనా చెప్పాడా? లోపలికి వెళ్ళి నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, ఆకాశం నుంచి ఆ నీంట్లోకే ఆ నూనె దిగుద్ది అని అనలా. ఒక కుండ తీసుకోమన్నాడు, మట్టి కుండను తీసుకోమన్నాడు, వంచమన్నాడు. డ్రమ్ములు నిండిపోయినాయి. మనం ఆర్సిఎస్ చర్చిలో వంట పాత్రలు ఉన్నాయి చూడండి, డేక్షాలు, అవి నిండిపోయినాయి. ఇక పక్కింటి వాళ్ళు అన్నీ నిండిపోయినాయి. ఈ అద్భుతం జరిగింది దేనివల్ల తల్లి? దేవుని మాట, దేవుని వాక్కు ఎవరిలో ఉందది? దైవజనుడిలో ఉండి ఆయన నోటిలోంచి వెలువడిన వాక్కు అద్భుతాలు చేసిందా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ వాక్కులో అంత శక్తి ఎలా వచ్చిందంటే, ఆది యందు దేవుడు ఉండును, దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. దేవుడై ఉన్నాడు సరే, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించనంటే ఈజ్ నథింగ్ బట్ యేసయ్య. కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యం మన మధ్యలో నివసించిందంటే యేసయ్య కాకపోతే ఇంకెవరు? వాక్యంలో ఉన్న శక్తిని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తల్లి. జాగ్రత్తగా మనమందరము గమనించుకొని ధ్యానం చేసుకోవాలి. ఇంతగా బోధ చేస్తూ ఉన్న ఇంకా మన సంఘంలో బైబిలు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా చదవలేని స్థితిలో మీరు ఉన్నారంటే మీరు ఎక్కడికి వెళ్తారో నాకైతే అర్థం కావట్లేదు. అందుకనే మన నోట్ల నుంచి దరిద్ర మాటలే వస్తాయి. కొంతమంది గురించి అంటుంటారు, అమ్మో ఆ అక్క దొరికి బాబా అక్క, ఆ అక్క నాలుక మీద మచ్చ ఉంది, ఆమె నోడితే ఏదంటే అది దొరుకుద్ది, నీ మొహం దొరుకుద్ది, తీసుకురండి. మచ్చ కాదు అసలు, నాలుక కాలిపోయిన ఆమెను తీసుకురండి నా దగ్గరికి, అనిపించండి నా చేత. శక్తి కలిగిన దేవుడు నాలో ఉన్నాడు, నేను ఆయన్ని నమ్ముకున్నాను, నన్ను ఆయన మహిమ కాపాడుతూ వస్తుంది. అదే మహిమ నీ కూడా కాపాడాలని ఆయన ప్రయత్నిస్తుంటే మనం దగ్గరకు రానిస్తేగా, అసలు వాక్యాన్ని ధ్యానం చేస్తేగా, వాక్యాన్ని మన నోటితో పలికితేగా.
ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి కంప్లీట్గా మనం క్రైస్తవ పుట్టక పుట్టినోళ్ళం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారన్నా అసలు ఒక్కసారి చాలదు తల్లి, ఒక్కసారి చాలదు, కనీసం ఒక 7 సార్లు చదివితే ఇప్పుడు నీకు బాగా క్షుణ్ణంగా అర్థం ఉంది. కనీసం నీ ధర్మం ఏంటి, నా ధర్మం ఏంటి, క్రైస్తవుడిగా పుట్టావు గనక, ఆయన్ని ఆరాధిస్తున్నావు గనక, ఆయన రాసినటువంటి మాటలు, ఆయన రాసిన మాటలు కాదు, ఆయన పలికిన పలుకులు ఇందులో ఉన్నాయి. అవి ఏందయ్యా అంటే వాక్య రూపంలో ఉన్నాయి. ఆయన మాటలు వినడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకు? కొన్ని చోట్ల చాలా కఠినంగా ఉంటాయి ఆ మాటలు. పొద్దున మాధవి వాళ్ళు ఈ క్వార్టర్స్లోంచి ఆ క్వార్టర్స్లోకి మారారు. అక్కడ కూడా కొంత వాక్యం ధ్యానం చేసుకుంటా మనం దేవుని యొక్క శక్తి గురించి అక్కడ మేము ధ్యానం చేసుకున్నాం. దేవుడు అద్భుతంగా కొన్ని మాటలు మాతో మాట్లాడాడు అక్కడ ఉన్న కొద్ది మందిలో. నీ వాక్కు ఫలించాలి అంటే నువ్వు శత్రువు చేతిలోనికి నీ నోటిని అప్పచెప్పకూడదు. నీ నోటిలో దేవుని శక్తి కలిగినటువంటి వాక్యం ఉండాలి. కొట్టి చప్పట్లు గట్టిగా. పాత నిబంధనలో గొల్యాతు అని ఒకడు ఉన్నాడు. అతన్ని మనం ఏమంటాం? దుర్మార్గుడు, వాడు దెయ్యపోడు, రాక్షసుడు. వాడు రాక్షసుడా? ఎందుకు అవుతాడమ్మా? యుద్ధము నైపుణ్యము తెలిసినటువంటి వాడు, బలాఢ్యుడు, భీకర ఆకారుడు. ఫిలిస్తీయుల ఆ సైన్యం అంతటిలో కూడా అసలు లెక్కలేక అతని జోలికి ఎవరు రాదు. ఎందుకంటే అతని హైటు, వెయిటు అన్నీ మనకి లిఖించబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అతను కూడా వచ్చి మంచిగా పలికాడు. అయితే ఛాలెంజ్ చేశాడు ఇజ్రాయేలీల ప్రజల మీద. మరి దైవాత్మ పొందినటువంటి సౌలు గారు, ఆ సౌలు గారు మొదటి రాజు అయినటువంటి సౌలు గారు, వాడి భీకరాకారం చూసి, వాడి రంకెలు చూసి భయపడి అసలు రాజు అనేవాడు ముందు ఉండాలా, ఫ్రంట్ లైన్లో ఉండాలా, నడిపించాల సైన్యాన్ని. రాజుగారి భీకరంగా పోరాడుతూ ఉంటే ఆ రాజుగారిని చూసి, ఆ యుద్ధాన్ని చూసి ఈడు కూడా వస్తుంది. ఈయన వెనకాల దాక్కొని 40 రోజులు అంటమ్మా, ఒకరోజు కాదు, 40 రోజులు రోజు రావడం. వాడు పెద్దగా కేకలు వేయడం. ఏమని? ఏం లేదు, వాడు బూతులు కూడా ఆడినట్టుగా ఏం లేదు అక్కడ. ఏంటంటే చాలా మీలో ఒక్కరు రండి, నేను ఒక్కడే వస్తా. ఇంతమంది కొట్లాడుకొని ఈ రక్తపాత వద్దు, ఈ మారణ హోమం వద్దు. వాడు దుర్మార్గుడా? వాడు రాక్షసుడా? ఏమ్మా చెప్పమ్మా. కాదమ్మా, ఇంతకాలం మనం ఆ బోధల్లో అర్థం చేసుకోలేదు. వాడి దేశం కోసం పోరాడుతున్నాడమ్మా. మరి దావీదు ఆయన దేశం కోసం పోరాడాడు కదా, బాలుడైనా దైవ శక్తి పొందుకొని. మరి దావీదుని ఎందుకని మనం దుర్మార్గుడం లేదు? ఎవరి దేశం కోసం, సంరక్షణ కోసం అతను సైనికుడు గొలియాతు అనేవాడు. కానీ అతను ఛాలెంజింగ్ చేస్తుంటేనట, ఆ ఛాలెంజింగ్ తట్టుకోలేకపోయాడు. అక్కడున్న వాళ్ళు అందరు తట్టుకొని గద 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 వణుకుతున్నారు, ఇంక్లూడింగ్ దావీదు యొక్క అన్నలు, సైన్యములో చేర్చబడిన వారు. దావీదు అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా నాన్న దగ్గరికి వెళ్తే, ఒరే అన్నోళ్ళు పోయి చాలా రోజులైందిరా, యుద్ధం అంటున్నారా, ఎలా ఉన్నారో కొంచెం చూసినాయినా, యోగక్షేమాలు, ఎందుకంటే ఈ పని పాట లేదన్నట్టుగా వాళ్ళ నాన్న ఉద్దేశం. ఇదిగో ఈ పేలాలంట, ఏంటో పేలాలు, ఇదిగో నాయన ఈ జున్ను గడ్డలు, ఇదిగో ఈ వెన్న, ఈ రొట్టెలు. అక్కడ బాగానే తింటా ఉన్నారు యుద్ధం లేకుండా వీళ్ళు. మళ్ళీ వీళ్ళకి పెద్ద పోషణ. ఎప్పుడు ఛాలెంజ్ తీసుకోలేదు. దావీదు ఒక్కడే రోషం కలిగి ఒక మాట అంటాడమ్మా, దాన్ని చదివితేనే మనకి చాలా. అమ్మా 1 సమూయేలు 17:26 కదమ్మా, చదువు తల్లి. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఈ డట్టి ఫెలో వీడు ఎవడు
అక్కడొచ్చింది రోషం. చదువుతలే, వీడెవడు? నెక్స్ట్ ఏ పాటి వాడు? చదవండి. 1 సమూయేలు 17:26. వాడిని చంపి, ఎవరిని? గొలియాతును చంపి, వాడిని చంపి ఇజ్రాయేలు నుంచి ఈ నింద అమ్మా చాలు తల్లి, ఆపుతాము, అక్కడికి ఆపుతాం. మనకు అంతా తెలుసు, చాలాసార్లు మనం విన్నాం దీని గురించి. ఈయన ఏమంటున్నాడంటే, ఈడు అసలు సున్నతి లేనివాడు, జీవము గల దేవుని సైన్యాన్ని ఎదిరించుటకు వీడేపాటి వాడు, వీడిని చంపుతానన్నాడు. ఆయన వయసు ఒక భయంకరమైనటువంటి మహాయుద్ధ వీరుడిని చంపే అంత వయసు కాదు. యుద్ధ నైపుణ్యం అసలు లేదు. అతను యోధుడు కాదు. సైన్యంలో కనీసం వస్తువులు మోసేవాళ్ళు కూడా ఉంటారంట, అలాగా కూడా కాదు. గొర్రెలు కాసుకునే వాడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నోటిలో అంత శక్తి ఎక్కడి నుంచి వెలువడిందంటే, అతను మాట మాట్లాడితే, గొర్రెలు కాచుకుంటా నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును. గియ్య పాటలు ఎవరికి? దావీదుకి. యెహోవాన మంచి కాపరి, యెహోవాన గొప్ప కాపరి, యెహోవాన మంచి కాపరి, యెహోవాన గొప్ప కాపరి. నేనాయన గొర్రెలో, నేనాయన గొర్రెలో, నేనాయన గొర్రెలో, నేనాయన గొర్రెలో, దాకులేని కలుగదు. నేనాయన పాడదాం అందరు కలిసి. నాకులేని కలుగదు, నేనాయన మంచి కాపరి. కొట్టాలి చప్పట్లు. గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నోటిలోంచి విశ్వాసంతో కూడినటువంటి మాట. దేవుని నమ్ముకున్న దావీదు, దేవుని పాటలు మాత్రమే పాడిన దావీదు, దేవుని ప్రతినిత్యము కీర్తించినటువంటి దావీదు. ఆయన నోటిలో కాకపోతే నీ నోట్లో నా నోట్లో ఉంటుందా దేవుని వాక్కు, ఆ శక్తి? ఈ సున్నతి లేని వాడిని నేను చంపుతానన్నాడు. అన్నట్లుగానే వాడేమో ఇంతెంతలో కత్తులు, ఇంతెంతలో బల్లాలు తీసుకొస్తే, అన్న దావీదన్న ఏట్లో, అది కూడా పోతా పోతా ఏట్లో 5 గులకరాళ్ళు ఏరుకున్నాడంట. 5 ఉపయోగించాడమ్మా. ఒకటి తిప్పి 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 కొడితే ఏమో అది గప్పుడు మోకాలు తగిలి ఉండొచ్చుగా, లేకపోతే మిస్ అయిపోయి ఉండొచ్చుగా. ఆయన నోటిలోంచి వచ్చిన మాటను స్థిరపరిచే దేవుడు, ఆయన మాటను స్థిరపరచుకునే దానికి కొట్టాడు కరెక్ట్గా దేవుడు. ఎక్కడంటే నుసిటి మీద కొట్టాడు. కానీ ఆ దెబ్బకు కాదు వాడు చచ్చింది, వెనుక నుంచి దేవుడు ఒక్క తన్ను తన్నాడు అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఇక్కడ తగిలితే వామ్మో నిటబడాల్సింది వాయ్యో నిటబడ్డాడంట. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ నోట్లో నా నోట్లో తల్లి
శక్తివంతమైనటువంటి దేవుని మాట మన నోట ఉండాలి. మనం పలికిన పలుకులు నెరవేరాలి. అది ఇతరుల ఎడలా మనం దీవించినా జరగాలి. మన యందు మనకున్నటువంటి లోటుపాట్లను మనం గద్దించుకున్నా, లేదా మనము ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం పూరితమైనటువంటి వర్డ్ రిలీజ్ చేసుకున్నా కూడా అవి నెరవేరాలంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవవలసిన దానివై ఉన్నావు. నీకు చదువు రాదా? నో ప్రాబ్లం. ఒకప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు టోటల్ పరిశుద్ధ గ్రంథాన్ని వాయిసెస్ దాంట్లో యాప్ ఒకటి ఉంది, వాయిస్ యాప్. నువ్వు అది పెట్టుకున్నావంటే ఓ పుణ్యాత్ములారా, ఇదే అదనుగా చూసుకొని ఆ వాయిస్ మీకు చదువు కొడొచ్చు పెట్టుకొని నిద్రపోబాకండి. చదువు రాని వాళ్ళ సంగతి నేను చెప్తున్నా, భాష రాని వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. వినండి. వింటే మహిమను చూస్తావు, వింటే కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా తల్లి, మరొక అద్భుతమైనటువంటి కార్యము నోటి మాట ద్వారా మన యేసయ్య ఈ భూలోకంలో చేసి చూపించాడు. అది మరణించిన లాజరు. ఒక్కసారి ఆ సంఘటన అంతా నేను చెప్పను కానీ అయిపోయింది. కబుర్లు పెట్టారు, రాలేదు. మరణించాడు, రాలేదు. మరణించిన రెండో రోజుకి రాలా, నాలుగో రోజుకి వచ్చాడు. ఇప్పుడంటే ఏదో ఆ ఐసు వచ్చినాయి కానీ బాక్సులు. పాత రోజులైతే ఒకే ఒక్క రోజు, లేకపోతే నెక్స్ట్ డేకి వాసన. అటువంటిది ఈ దేహం. దీనికి మనం అయ్యమ్మో ఏమి సోకులు చేస్తాం తల్లులారా, ఎంత జాగ్రత్త తీసుకుంటాం, ఎన్ని కటింగ్లు కొడతాం, ఎన్ని కట్లు. మీరు వాళ్ళని చూసి అనంగులో నవ్వుతారా మీరు నోరుమై లేజర్ కట్స్ అంట. లేజర్ కట్స్ నాకెట్లా తెలుసు అంటే, తెలుస్తాయమ్మా, మేము దైవజనులము. లేజర్ ఉంది కదా, లేజర్ కట్టు. బంగారు చెప్తుంది. లేయరా? లేజర్ అసలు లేదా? సరే, మేబీ లేయర్. ఇంకా స్టెప్పు. ఎస్, స్టెప్పు. అదిగో పెద్ద. నీకు ఎట్లా తెలిసే? ఇప్పుడేమో మేము అవన్నీ చేయించామండి. ఆ లాజరు 4వ దినమున ఆ కుళ్ళిపోయిన స్థితిలో పాతి పట్టబడినటువంటి లాజరు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క మాట అన్నాడు. చేసే ఏమన్నాడు? లాజరు బయటికి రా. కొట్టో చప్పట్లో గట్టిగా. లేచాడు చనిపోయిన లాజరు. ఎలా వచ్చాడంటే, ప్రేత వస్త్రములు కట్టబడి చుట్టబడినటువంటి స్థితిలో ఇలా ఇలా వచ్చాడంట. అంటే చుట్టేశారు మొత్తం. వస్తే అతనికి ఆ ప్రేత వస్త్రములు నుంచి విడుదల కలగజేసి కాస్త భోజనం పెట్టమన్నాడు ఆయనకి. చనిపోయి 4 రోజులు అయిపోయి కుళ్ళిపోయిన దేహానికి మరలా నోటి వాక్కు ద్వారా ఆయన తెప్పించాడు, జీవాన్ని తెప్పించాడు. నోటి మాటలో ఏముంది? జీవం ఉంది. నోటి మాటతో పలికితే అద్భుతాలు జరుగుతాయి. వాక్కు ద్వారా దేవుడు ఏం సృష్టించాడు? ప్రపంచాలను సృష్టించాడు ఆదిలో. అదేవిధంగా పేతురు, యోహాన్లమ్మ వాళ్ళేం మామూలు యేసయ్య శిష్యులు వాళ్ళు. ఒకసారి వాళ్ళు సమాజ మందిరంలోనికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక కుట్టోడు కూసోని చూస్తూ ఉంటాడు ఎడ సైడు. వాళ్ళకి అర్థమైపోయింది వాడి చూపుని బట్టి. వాడి దగ్గరికి వెళ్ళి, రే కుట్టోడా, రే నీ చూపు మాకు అర్థమైందిరా నానా, నువ్వు ఆశించినట్టు వెండి బంగారాలు మా దగ్గరికి లేవు. మరి ఎందుక పెద్ద తోపుల్లాగా వచ్చారు అని ఉంటాడు వీడు. కుట్టాడు కదా, వీడు మామూలుడు కాదు. తిప్పుకుంటూ వచ్చారుగా పేతురు, యోహాను, ఇంకెందుకు వచ్చినట్టు మీరంటే, అది లేదు కానీ మా దగ్గర ఉన్నటువంటి దేవుని శక్తి ద్వారా యేసు నామములో లే అనంగలో లేచి పరిగెత్తాడంటమ్మా. ఎలాగంటే అంతకుముందు గుడి మెట్ల మీద అడుక్కుంటున్న వాడు మందిరంలోకి వచ్చి గెంతులేయడం మొదలు పెట్టాడంట. నక్కాళ్ళు వచ్చినాయి. మీలో అంటే నేను గమనిస్తున్నాను, ఉద్యమం వస్తుంది చెప్తూ ఉంటే అని చేసుకొని దేశీ పరిగెత్తాడు. మొహాల మండ. నేను చెప్తున్నాను,
నిజంగా ఉద్యమం వస్తే లేచి చప్పట్లు కొట్టు, నేనేమనుకోను, సంతోషపడతా. దేవుడు ఇంకా వాక్యం విని బిడ్డలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, వాక్యం విని ఎంత ఉద్యమాన్ని పొందుతున్నారు. అంతేగాని మీకు ఉద్యమం ఉంది, లోపల ఆత్మ ఉంది, ప్రేరణ ఉంది, స్టైల్ ఒకటి ఉందిగా. కొడతారా ఇప్పటికైనా చప్పట్లు గట్టిగా? కనుక నాలుక మీద దేవుని మాట ఉన్నట్లయితే, ఆ మాటను నువ్వు ధైర్యంగా వినియోగించుకున్నట్లయితే, అది తప్పకుండా నీ ఎడల నా ఎడల మేలు చేస్తుంది, అద్భుతాన్ని చేస్తుంది. దైవజనుడు ఒక మాట మాట్లాడా, దైవజనుడు ఒక ఆశీర్వాదపు వచనాన్ని ప్రవచించాడా, ఖచ్చితంగా జరుగుద్ది. అది సమస్య లేదు. అది ఏలియా కాదు, ఎలీషానే కాదు, ఇంకెవరో యేసయ్య కాదు. ఇక్కడ నిలబడి పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుడు అంటే ఎవరు? దేవుని యొక్క పనోడు. సంఘ కాపరి అంటే ఎవరు? సంఘానికి, మీ అందరికీ సేవకుడు. మాకు ఎవరితో పరిచయం? పొద్దున్న లేస్తే జీవగ్రంథంతో పరిచయం. పొద్దున్న లేస్తే ఎవరితో సంభాషణ? ఆయనతో సంభాషించకుండా మేము ఉండగలమా తల్లి? మరి మా నోట్లో ఆయన శక్తి పెట్టడా? పెట్టినట్టుగా ఇన్ని రుజువులు చూపించాను నేను మీకు. దావీదును చూపించాను, యెహోషువను చూపించాను, పేతురు యోహాను చూపించాను, ఏలియాను చూపించాను, ఎలీషాను చూపించాను. తర్వాత ఇంకా ఇప్పుడే చెప్పాను కదమ్మా, యేసయ్యని గురించే 2 చూపించాను. కనుక మీరెవ్వరూ మాకంటే తక్కువ వాళ్ళు కాదు. ఎక్కడ తగ్గిపోతున్నారంటే ఆ దైవ వాక్యాన్ని ధ్యానం చేయడంలో. చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. పురుషులారా, చిన్న బిడ్డలారా, యవ్వనస్తులారా, ఒక్కళ్ళు లేరేంద్రా ఈరోజు? యవ్వనస్తులు రాలేదా? సన్నీ ఒక్కడేనా యవ్వనస్తుడు? వాట్ అబౌట్ బబ్లుగాడు? అండ్ బబ్లు వేయడమ్మా 4 రోజుల నుంచి కనపట్లేదు. వాళ్ళ అత్తయ్య కూతురిది ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్ళాడని తెలిసింది. కొంపదీసేమన్నా అక్కడే ఉండిపోయే ప్రయత్నం చేస్తున్నాడా? దిస్ ఈజ్ 5th డే. నువ్వు ఇట్లా అంటే ఎట్లా? నువ్వు కూడా 3 రోజుల తర్వాత వచ్చావు. ఎంజాయ్ చేయండి ఫంక్షన్స్, 1 రోజుతో వదిలేయండి వాళ్ళకు కూడా. సరే యవ్వనస్తులారా, మీలో దేవుని మీ నోటి మాటలో దేవుని వాక్కు ఉండాలి. మీరు చెడు సహవాసాలు చేయకుండా ఉండాలి. మీరు సరైన మార్గంలో నడిపించబడుతూ ఉండాలి. ప్రతినిత్యము మిమ్మల్ని ఒక అంతరాత్మ గద్దిస్తూ ఉండాలి. అంటే వాక్యము నువ్వు ధ్యానం చేసిన వాడిగా ఉండాలి. వాక్యం నీ నోట్లో ఉండాలి. వాక్యం నీ మైండ్లో ఉండాలి. వాక్యం అంటే నీకు భయం ఉండాలి. వాక్యం అంటే ఇది బైబుల్లే, నమ్ముని వారికి ప్రతి అవసరము తీర్చబడు. ఇలా మామూలుగా సాదా సీదాగా చదువుకుంటా వెళ్ళిపోవడం కాదు. ఒక మాట అక్కడ రాసిందంటే ఎందుకు రాశాడు, దానికి పైన చదివితే ఈ మాట ఎందుకు బైబిల్ చదివే ఒక పద్ధతి చెప్తున్నా చూడండి. మీకు ఒక చోట ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం రావడానికి కారణం, ఈ మాటకి కారణం ఏంటంటే పైన చదువు, దానికి పైన ఈ మాటకి కాదు నీకు పైన తెలిసిపోద్ది. కానీ అసలు మనం బైబిలే లేకపోతుంటే ఎన్ని సంవత్సరాలైంది అమ్మా ఈ చర్చికి రావడం మొదలుపెట్టి 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. 20 సంవత్సరాలు. అదిగో అతను ఒకడు ఉన్నాడు, కురు వృద్ధుడు. నేను ఒకడున్నా, ఇదిగో మన పాస్టమ్మ ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా? అదిగో ఎస్ లావణ్య. సరే 15. అదిగో నిర్మలమ్మ. 15, 10 సంవత్సరాలు, పోనీ 5 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఈ చర్చికి. నేను చెప్తానే ఉన్నా, ఏంది ఎవ్వరు ఎత్తడం 5 సంవత్సరాలు అంటే నా ప్రశ్న అర్థం కాలేదా మీకు? ఎందుకమ్మా అట్లా విలను చూసినట్టు చూస్తారంటమ్మా నన్ను? చెయ్యెత్తితే ఏమంటాడో, చెయ్యి దించితే ఏమంటాడు? 5 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి, పైకి బాగా ఎత్తండి. నాకు ఫోకస్ లైట్లో మీ ముఖాలు కూడా కనపట్ల, చేతులు ఎడ కనిపిస్తాయి?
ఈ 5 సంవత్సరాల నుంచి మీకు చెప్తున్నాను కదమ్మా, నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారైనా చదవాలి. చదవకపోతే పరలోకం లేదు. పరలోకం కోల్పోయేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ పాపం చేస్తేనే కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఓ పుణ్యాత్మురాలా బాప్తిసం తీసుకున్నావు, ఎందుకు చదవాలా నువ్వు? నిన్ను కాదులే అమ్మా, నిన్ను చూసి అంటున్నాను నేను, నువ్వు చదవాలా నాకు తెలుసు. అదేమంటే పొద్దున్న లేచి ఎక్కడ అంకులు బెన్నిగాడికి క్యారియర్ కట్టాలా, మా ఆయనకి టిఫిన్ కట్టాలా, దీనికేమో ఇంకేదో కట్టాలా. మిమ్మల్ని అందరినీ కట్టేవాడు ఆయన. ఈ వాక్కు కడుతుంది. ఈ వాక్కులో ఉన్న శక్తి మనల్ని బలపరుస్తుంది. కానీ దాన్ని మాత్రం మనం పట్టించుకోలేం. పాటల్లో తన్మయత్వం చెంది నాకెన్నో మేలులు కాదమ్మా, నోటి మాటలతో ఊరినే లిప్ మూమెంట్ ఇవ్వడం కాదు. ఇక్కడి నుంచి రావాల కృతజ్ఞత అనేది. ఒక మేలు పొందావు, ఒక అద్భుతమైన మేలు పొందిన వ్యక్తి ఆ ప్రక్క రోజే గుడికి రాకపోతే, ఆ రోజు సాయంత్రమే గుడికి రాకపోతే ఎంత ఎంత బాధపడతాడమ్మా దేవుడు. ఎందుకు చేశానురా నేను వీడికి ఆ అవసరం తీర్చకుండా ఉంటే కుక్కలాగా వస్తాడు నా గుడికి. ప్రభు తీర్చులాయన సంవత్సరాలు అలాగవచ్చాలండి అని అనుకోడు అమ్మా. అలా అనుకునే దేవుడు కాదమ్మా మన దేవుడు. ఆయన కరుణామయుడు, దయామయుడు. నాకు తెలిసి చాలా కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఆదివారం సాక్ష్యం చెప్తారు. సోమవారం ఏదైనా మీటింగ్ ఉంటే సోమవారం కనపడరు. ఏం చెప్తారు సాక్ష్యం? అద్భుతం జరిగింది నా కుటుంబంలో, దేవుడు కాకపోతే ఇది ఎవరు చేయలేరు, అమ్మా అయ్యా సంగమా మీరు ప్రార్థించారు. ఆదివారం సాక్ష్యం, సోమవారం లోకం. ఇంతమందిని చూశా మన చర్చిలోనే దారి తప్పిపోయిన వాళ్ళని. నాకే ఒకలాగా గుండెలు పిండేసినంత బాధగా ఉండేది వాళ్ళని తలుచుకుంటే. ప్రతి వాళ్ళు చెప్పేది ఎక్కడంకులు ఆయన మాంసం తెచ్చాడు, ఎక్కడంకులు చేపలు తెచ్చాడు. ఈ తిండి గోలేనా మీకు? పరలోకం పోదామా అందరం? అక్కడ ఈ తిండి గోళ ఉండదు, ఈ పుణ్యాత్ముల గోళ అంతకంటే ఉండదు. అక్కడికి కూడా వచ్చి అమ్మాయి చేపలు దోవన్నా అంటే పిడేళ్ళు కొట్టవచ్చు. నువ్వు నేను కొట్టబడలే, దేవదూతలే కొడతారు. కొడదావా కొట్టిద్దామా? మీకు అంతా కొట్టాలని ఉంది కదా. దొంగలు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ మంచి బిడ్డలు, భర్తలకు లొంగి వారి అడుగుజాడల్లో నడుస్తున్న బిడ్డలు కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట అంశం ఒకసారి చెప్తారా? దేవుని మాట నీ నోట ఉంటే అద్భుతాలే. మన నోట ఉండాలంటే మనం ఏం చేయాలంటున్నాడు? ఇన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. అట్లీస్ట్ వన్స్ అంటున్నాను నేను. ఇంకా ఒకసారి నువ్వు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకు నాశ్రయించి నే ధన్యుడను, రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే.
రుచి చూచి యెహోవా రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు యెహోవా ఉత్తముడనియు యెహోవా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం నిజంగా మీలో ఫలించి నీలో ఒక పరివర్తనను తీసుకొచ్చి, నిజమే కదా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయని నేను ఎలా ఆ శక్తిని సంపాదించుకోగలను? దేవుని వాక్యము తెలియకుండా ఆయన రాజ్యంలోని నేను ఎలా ప్రవేశిస్తాను? ఒక్కసారి మీలో మీరే జ్ఞాపకం చేసుకొని మననం చేసుకోండి. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటే నిజంగానే రేపటి నుంచే సమయం ఏమైపోలేదు. కాలములు సమయములు ఆయనే స్వాధీనంలో ఉన్నాయంట. కనుక చదివావా నువ్వు బైబిలు పూర్తిగా? 2 చాప్టర్లు తిన్నావా? 2 times చదివావా? సూపర్, యు ఆర్ సూపర్, దట్స్ ఆల్. మూతది అడగండి, ముఖమాట మేలేదు. నిజంగా నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే ఎన్ని మేళ్ళు, బా ఎంత కాపుదల. నువ్వు ఏది అడిగితే అది ఇస్తున్నాడే దేవుడు, ఏమి చెప్తే అది చేస్తున్నాడే. కనీసం పరిశుద్ధ గ్రంథంలోని ఆ యొక్క మాటలను నువ్వు చదవలేవా? జాగ్రత్త సుమ, నరకానికి అప్పచెప్తాడు. ఈ విషయం తెలియనప్పుడు నేను అక్కడక్కడ చాప్టర్లు చదివేవాడిని. నేను పుట్టుకతోనే ఓ 15 సంవత్సరాల లోపే పరిశుద్ధ గ్రంథాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి చదివినవాడిని కాదు. కానీ రుచి చూచాను తల్లి, రుచి చూచాను కనుక ఆ రుచి మీరెందుకు ఎరగటం లేదు? మీరు కూడా ఆ రుచిని ఎరగాలి. నేను పొందుకున్న కృప మీరు పొందుకోవాలి. దైవజనుడిగా మేము ప్రార్థన చేస్తే మా మనవి దాటి పోటలేదు దేవుడు, అంతే. ఎందుకంటే వాడు నా సేవ చేస్తున్నాడుగా, తన కోసం కాదుగా, తన సంఘ బిడ్డల కోసమేగా అడుగుతున్నాడు. ఈ మాత్రం నేను చేయకపోతే నా సేవకుడికి వాడికి గుర్తింపు ఉంటుందా అని ఆలోచించి, నువ్వు బైబిల్ చదవకపోయినా, ఆదివారం చర్చికి రాకపోయినా, నీకు వీలైనప్పుడు వచ్చినా కరుణిస్తున్నాడమ్మా ఆయన, కరుణిస్తున్నాడు తల్లి, కరుణిస్తున్నాడమ్మా. ఆలోచించేద్దాం తల్లి. ఇవన్నీ దేవుడు మనల్ని చక్కదిద్దడానికి చెప్పిన మాటలు తల్లి. నిన్ను నొప్పించాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. మళ్ళా నువ్వు కన్నీరు పెడితే ఆయన చూడలేడు తల్లి. ఓ సహోదరుడా, ఓ కఠినాత్ముడా, గుండెను రాయి చేసుకున్నా నా సహోదరుడా, నువ్వు కన్నీరు పెట్టావా నిన్ను దాటి పోలేడు, పోడు. ఆలోచన చేద్దాం. అడగండి. నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. నజరేయుడా నా యేసయ్యా,
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ పాడేదా నజరేయుడా యేసయ్యా. ఆకాశ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమి మరొకసారి శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా గళమెత్తి నీ చాటెదా నజరేయుడా నా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, నన్ను నడిపించినావా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్నే నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజదైవం నీవేనని గళమెత్తి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. గట్టిగా గట్టిగా కొట్టాలి చప్పట్లు గట్టిగా. ఆపొద్దు ఎవ్వరు, నీ కరతాళ ధ్వనులు ఆపొద్దు తల్లి. ఆయనకే ఆయనకే.
ఈ సన్నిధానంలోనికి నిన్ను నడిపించాడంటే నీ మీద ఆయన కనుదృష్టి ఉంది కనుకనే ఇదిగో ఈరోజు ఈ సువార్తను విని బాగుపడాలని దేవుడు నిన్ను రప్పించాడు, పిలుచుకొచ్చాడు. నిన్ను నిర్లక్ష్యంగా ఉన్నావేమో నాకు తెలియదుగా, ఆయనకి తెలుసు. రేపటి నుంచి ఆయన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానము చేసే బిడ్డగా నువ్వు అభిషేకించబడుదువుగాక. ఆ అభిషేకము నీ మీద ఉండబడునుగాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. స్తోత్రం నాయన. ఇదిగో ఈ 19వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలో మీరు మాతో మాట్లాడారు. నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచారు. మాలో ఉన్న బలహీనతలను, బైబిల్ పఠనము చేయలేని బలహీనతలను, దాన్ని ఆపివేస్తున్న ఇహలోక పనులను, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని తెలియజేశారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎస్ మై లార్డ్. నేను బాధగా ఉన్నప్పుడు నీ వాక్యం ధ్యానం చేసుకుంటుంటే ఎక్కడ లేని శక్తి మాకు ఇస్తున్నావే, ఎక్కడ లేని ధైర్యాన్ని మాకు ఇస్తున్నావే ప్రభువా. అయినా ఆ సమయంలో జారిపోతున్నాం. మనుషులు కదా తండ్రి, ఇప్పుడిప్పుడే నీ మాటలను జీర్ణం చేసుకొని నీ వైపుగా మల్లుతున్న ఈ అమాయకులైన బిడ్డల్ని నీ శక్తితో, బలముతో, నీ ఆత్మతో నింపి, నీ అభిషేకంతో నింపి నీకు సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని వీరందరినీ నా నోటితో దీవిస్తున్నాను నా తండ్రి. మీరు చెప్పారుగా, నా సేవకుల నోటిలో నుంచి వచ్చే మాటలను అది దేవుని మాటలుగా నేను స్థిరపరుస్తానన్నారుగా. నీ దాసుడయ్యా, నీ సేవకుడయ్యా. కానీ ఇంతమంది కుమార్తెలను, కుమారులను నాకు బహుమానంగా ఇచ్చావే. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలను నాయన. చక్కగా శ్రద్ధగా నీ వాక్కును విన్నారు, వారిలో ఉన్న లోపాలను తెలుసుకున్నారు. ఎస్, ఇదిగో నాయన, ఇప్పుడు నీ బిడ్డలను పట్టి పీడిస్తున్న ఆ అప్పుల బాధలు నా నోటితో పలుకుతూ ఉండగా నెరవేర్చి ఆ అప్పుల బాధల నుంచి వీరు తప్పించుకుందురుగాక. వీరి ఆర్థిక పరిస్థితి సమృద్ధి రేంజ్లోకి పెంచబడునుగాక. అనారోగ్యముతో, అస్వస్థతతో బాధపడుతున్న ప్రతి బిడ్డ శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా బలపరచబడునుగాక. నా ప్రభువా, కృంగిపోయిన సమయంలో దీనులైన ఈ బిడ్డలు నీ వైపు చూసిన వేళలో వారి చేయి విడవక, ఎడబాయక మీరు వారిని అక్కుని చేర్చుకోమని, మునుపటి కంటే అధికమైన మేళతో ఈ నా బిడ్డలను నింపమని నీ కృపాహస్తాలకు వీరందరినీ అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ ఎంతో క్షేమంగా తీసుకొచ్చారు నాయన. శ్రద్ధగా ఈ ఆరాధనని నీ అధ్యక్షతలో నడిపించారు. ప్రతి ఒక్క బిడ్డని మీరు చూస్తున్నారు. వారి కన్నీరుని మీరు ఇప్పుడు తుడుస్తున్నందుకు స్తోత్రాలు. వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పురుషుల యొక్క కష్టార్జితం, వారి శ్రమకు తగినటువంటి ఆ యొక్క ఆదాయం ఇక మీద సైతానుడు ఎత్తుకొని పోకుండా వారికి వారి సంపాదనలో కొంత మిగులుగా ధననిధిగా ఏర్పరచబడునుగాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. మా చివరి గమ్యమైనటువంటి పరలోకం మేము చేరాలంటే ఇదిగో ఈ సన్నిధిలో నిలబడి నీ వాక్యం బోధిస్తున్న నీ సేవకుల మాటలో మీరుండి సూటిగా ఈ నీ బిడ్డలతో మాట్లాడి వారిని నీ పరలోక వారసులుగా మార్చమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా దినాహారం నేడు మాకు దాయిచ్చి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని
మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము, శోధంలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇదిగో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఇప్పుడే వచ్చిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. మంచి తల్లి